ఏపీ అసెంబ్లీలో జగన్ యనమల మధ్య ఆసక్తికర సంవాదం నడిచింది. ప్రభుత్వ సమాధానం చెబుతుండగా జగన్ సభలో లేకపోవటాన్ని ప్రశ్నించారు మంత్రి యనమల. బాత్రూంకు వెళ్లడం కూడా తప్పేనా అంటూ జగన్ ఎదురుదాడి చేశారు. మీరు ఎందుకు వెళ్లారో మాకు తెలుసులే అంటూ యనమల ఎద్దేవా చేశారు. మీ నాయకుడు బాయ్కాట్ చేసినట్ట, లేకపోతే పనుండి వెళ్ళిపోయినట్ట? కాదండి, పనుండి వెళ్ళిపోయినట్ట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట? రిప్లై చెప్పేది నేనండి. రిప్లై నేను చెప్తున్నా. నా రిప్లై వినవలసిన బాధ్యత ప్రతిపక్ష నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు బాయ్కాట్ చేసినట్ట, ప్రతిపక్ష నాయకుడు ఏదో పనుండి బయటికి పోయినట్ట, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళినట్ట? చెప్పండి, మీరు ఏదో ఒకటి చెప్పండి. నలుగురు నేసుకుని వెళ్ళిపోయాడు బయటికి. అధ్యక్ష, నాకు తెలియదు అధ్యక్ష. ఇలా చూపించిపోవాలన్న సంగతి నాకు నిజంగా తెలియదు అధ్యక్ష. మీరు కొత్త సాంప్రదాయాన్ని పెట్టేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా బయటకు ఎప్పుడన్నా వెళ్ళేటప్పుడు ఇలా చూపించిపోమని చెప్పండి అధ్యక్ష. యనమల రామకృష్ణుడు గారు కూడా చాలా సందర్భాల్లో ఉండరు, ఆయన కూడా ఇలా చూపించిపోమని చెప్పి మొదలు పెట్టండి అధ్యక్ష. కొత్త సాంప్రదాయానికి నేను కూడా తెలియస్తాను. ఇలా చూపించిపోవాలంటే అలాగే చూపించిపోదాం. బాత్రూమ్కి వెళ్తే ముగ్గురు నలుగురు ఎందుకంటే కూడాను? బాత్రూమ్కి వెళ్తే ముగ్గురు నలుగురు కూడా పని ఏంటి? ఆయన పుస్తకాలు పట్టుకుని అన్ని పట్టుకుని ఆయనతో పాటు ఇంకో నలుగురు పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోయారంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ మనకు అర్థమవుతుంది అధ్యక్ష. నిజంగా ఈ సభలో అందరికన్నా ఎక్కువ టైం కేటాయించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది నేను అని చెప్పడానికి గొప్పగా కూడా చెప్తున్నా. మా వాళ్ళు మాట్లాడేటప్పుడు స్ఫూర్తినిచ్చేదాని కోసం అదే పనిగా ఇక్కడ కూర్చుంటా. మీరు నన్ను తిరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు 10 ఏళ్ల కిందటి చనిపోయిన 8 ఏళ్ల కిందటి చనిపోయిన మా నాన్న గురించి మాట్లాడేటప్పుడు కూడా వింటూ ఉన్నా. ఇంత చేస్తా ఉన్నా, ఓపికగా చేస్తా ఉన్నా, ఏదైనా కానీ కుక్కతోక వంకర అన్నట్టుగా ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఆయన కావాలనే బయటకు పోయాడు. ఇంచేత నేను లేవగానే ఆయన బయటకు పోతున్నారంటే దాని అర్థం ఏంటి అధ్యక్ష? ఆయనతో పాటు నలుగురు పోయారు. ఎలా పోవడం అనేటువంటిది ఇర్రెస్పాన్సిబుల్ అపోజిషన్ లీడర్ అని అంటున్నా. ఐ వన్స్ అగైన్ రిపీట్. ఎంచేతంటే ప్రభుత్వం ఈనాడు రిప్లై ఇవ్వడానికి రెడీగా లేస్తున్నప్పుడు మీరు పోతున్నారంటే ఏమర్థం చేసుకోవచ్చు? మీరు ఇలా అంటారా లేకపోతే ఇలా అంటారా మాకు తెలియదు అధ్యక్ష, ఏమంటారో. కానీ మీరు పోయేటప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి జరిగింది. ఆ పాత్ర అక్కడ హైదరాబాద్ సభలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగింది. ఈయన అధ్యక్ష, ఈయన వరండాలో లేదు. ఎంచేతంటే వరండాలో మైకులు లేవు. ఆయన రూముల్లోకి పోయాడు. ఆయన రూమ్లోకి పోయిన తర్వాత వీళ్ళు మెసేజ్ ఇచ్చారు, అదే ఇలాగే ఏదో విమర్శిస్తున్నారని. అంచేత మళ్ళీ వెనక్కి పరిగెట్టి రావడం జరిగింది అధ్యక్ష ప్రతిపక్ష నాయకులు. ఏదేమైనప్పుడు కూడా వచ్చారు, చాలా సంతోషం. వీళ్ళు మాట్లాడిన దాని మీద ఆయన రిప్లై ఇస్తా ఉన్నప్పుడు మళ్ళీ క్లారిఫికేషన్ వీళ్ళే మాట్లాడారు కాబట్టి వీళ్ళు ఇవ్వాలి. దీనికి ప్రతిపక్ష నాయకుడిగా నాతో ఏం పని అయ్యా? నాకు అర్థం కాలంలా. నేనైనా ఉంటేనేమి, నేనైనా లేకపోతేనేమి, నేనేమన్నా దీనికి పోతే నీకేమైనా అభ్యంతరమా అని అడుగుతా ఉన్నా. ఏమైంది? వినేవాడు ఉంటే ఏదైనా కానీ చెప్పొచ్చు అన్నట్టుగా, వినేవాడు ఉంటే ఏదైనా చెప్పొచ్చు అన్నట్టుగా మాట్లాడడం ఏదైనా హద్దు పొద్దు ఏదైనా ఉండాలి అధ్యక్ష. ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలంటే ఒక మీనింగ్, ఒక రీజనబిలిటీ అనేది ఉండాలి. నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు హౌస్లో అని అంతే కదా అధ్యక్ష. నాతోటి పని ఏంటంటే నేను అక్కర్లేదు, మా వాళ్ళు చూసుకుంటారు పని. వాళ్ళందరూ చాలా బయటపడ్డారు. ఆయన దీనికి వెళ్ళలేదు అధ్యక్ష, ఆయన బయటకు పోయాను. ఆయన మాటలోనే చాలా స్పష్టంగా చెప్పారు, నాతోటి పని లేదు కాబట్టి నేను బయటకు పోయాను అని చేత మీరు చూసుకోండి అంటారు. సీఎం గారు తన మనవడి పుట్టినరోజు కోసం హైదరాబాద్కి ఇవాళ రిప్లై ఇస్తా ఉన్నప్పుడు పోయిన పరిస్థితుల్లో గౌరవనీయులైన మంత్రి గారు తన వీపు తనకు కనపడదు అన్నట్టుగా ఈ మాదిరిగా మాట్లాడడం ధర్మమేనా అన్నది తన మనస్సాక్షిని తాను అడగమని చెప్పి నేను ఒకసారి అడుగుతా ఉన్నా. సరే, ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడిగే వెళ్ళారు అధ్యక్ష. ఆయన పని ఉందనేటువంటి ఉద్దేశంతో ఆయన మాట్లాడిన దాంతో మాట్లాడారు. సరే, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చెప్తాను, మీరు మాట్లాడకండి, వద్దు, అనవసరం. ఐ నెవర్ వాంట్ టు ప్రొలాంగ్ ది ఇష్యూ. ఆయన బెంగళూరు వెళ్ళలేదు, ఇంకో చోటకి వెళ్ళలేదు.